అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సోషల్ మీడియాలో పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి ఒక పెద్ద చర్చ నడుస్తోంది. అసలు ఎవరి పెద్ది సుదర్శన్ రెడ్డి అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆయన చనిపోతే ఇంతమంది జనం ఎందుకు వచ్చారంటూ కూడా సెర్చ్ చేస్తున్నారు. పెద్ది సుదర్శన్ గొప్పతనం తెలుసుకుంటున్నారు నెటిజన్లు. ఉద్యమకారుడి నుంచి జననేతగా ఎదిగారు సుదర్శన్ రెడ్డి. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటానన్నటువంటి మహోన్నత వ్యక్తి పెద్ది. శబదం చేసి మరీ రాష్ట్రం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకున్నారు ఆయన. స్వప్నను ఆదర్శ వివాహం చేసుకున్నారు సుదర్శన్. నర్సంపేట అభివృద్ధికి కృషి చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. కేసీఆర్ కు అత్యంత ఆప్తుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి పేరుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం నుంచి నర్సంపేట అభివృద్ధి వరకు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి రాజకీయంగా ఎదిగిన నేత యొక్క కథ ఇది. అయితే ఆయన ఆగస్టు 6, 1974 వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలో రాజిరెడ్డి అమృతమ్మ దంపతులకు జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. వరంగల్లో ఇంటర్మీడియట్ చదివారు. చిన్నప్పటి నుంచే ప్రజా సమస్యలపై ఆసక్తి చూపిస్తూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయ ప్రారంభం కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైంది. తర్వాత టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరి వరంగల్ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి శిష్యుడిగా గుర్తింపు పొందారు. ఎన్ఎస్యుఐలో పనిచేశారు ఆయన. నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, దుగ్గొండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1998లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినప్పుడు పెద్ది వెంటనే చేరారు. అదే సంవత్సరం నల్లబెల్లి నుంచి జడ్పీటీసీగా గెలిచి వరంగల్ జడ్పీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు పెద్ది. ఆ తర్వాత జిల్లా పార్టీ కన్వీనర్గా రాష్ట్ర స్థాయి పాత్రలు చేపట్టారు. 2006 నుంచి 2014 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మారారు ఆయన. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పెద్ది ఓరుగల్లు ఉద్యమాన్ని ముందుకు నడిపించిన నేతల్లో ఒకరు. జిల్లా అధ్యక్షుడిగా వివిధ పార్టీల నేతలను ఉద్యమం వైపు తీసుకొచ్చారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి గ్రేటర్ వరంగల్లో ఉద్యమాన్ని ఉధృతం చేశారు ఆయన. 2010లో హన్మకొండలోని ప్రకాష్ రెడ్డిపేటలో జరిగినటువంటి సింహగర్జన సభలో కీలక పాత్ర పోషించారని చెప్పాలి పెద్ది సుదర్శన్ రెడ్డి. 25 లక్షల మంది హాజరైన ఈ సభ ప్రపంచంలోని అతిపెద్ద సభగా గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించింది. కేసీఆర్తో కలిసి ఉద్యమకారులు ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు పెద్ది. ఉద్యమ కాలంలో పోలీసు ఒత్తిడి, నాన్ బెయిలబుల్ కేసులు, జైలు జీవితం ఎదుర్కొన్న పార్టీ జెండాను నర్సంపేటలో ఎగురవేశారు ఆయన. ఎమ్మెల్యేగా, అభివృద్ధి ప్రదాతగా కూడా పెద్దికి ఎంతో పేరుంది. 2014 ఎన్నికల్లో నర్సంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2016-18 మధ్య తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. 2018లో తిరిగి పోటీ చేసి 16,949 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు పెద్ది సుదర్శన్. 2023లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో ఓడిపోయినప్పటికీ ప్రజా సమస్యలపై ఉద్యమాలు కొనసాగించారని చెప్పాలి. ఎమ్మెల్యేగా నర్సంపేట అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టారు పెద్ది సుదర్శన్ రెడ్డి. జిల్లా విభజన తర్వాత వరంగల్కు కేటాయించినటువంటి మెడికల్ కాలేజీని నర్సంపేటకు తీసుకురావడంలో ఆయన పోషించినటువంటి కీలక పాత్ర అనన్య సామాన్యమనే చెప్పాలి. ఇతర నేతలు తమ ప్రాంతాలకు కోరుకుంటూ ఉండగా పెద్ది కేసీఆర్ను ఒప్పించి నర్సంపేటకు సాధించారు. జిల్లా జనరల్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చారు పెద్ది సుదర్శన్. ఇక నీటి సౌకర్యానికి సంబంధించి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర ఎంతో కీలకం. పాకాల చెరువు నీరే ఆధారమైన నర్సంపేట రైతులకు గోదావరి జలాలను రామప్ప చెరువు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్తో మళ్లించేటువంటి ప్రాజెక్టును సాధించారు పెద్ది. దీనివల్ల 30,000 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. రంగయ్య చెరువు ప్రాజెక్టు, దేవాదుల నీటిని చెరువులకు మళ్లించే పైలట్ ప్రాజెక్టులు కూడా పెద్ది తీసుకొచ్చారు. అలాగే ఇరిగేషన్, వైద్యం, రైతు సంక్షేమం మీద కూడా దృష్టి సారించి నర్సంపేటను అభివృద్ధి చేశారు పెద్ది. అలాగే అభివృద్ధి ప్రదాతగా ఆయనకున్నటువంటి పేరు ఇవి మాత్రమే కాదు. పెద్ది మరణంతో నర్సంపేట చిన్నబోయిందని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఎంతో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారిణి స్వప్నతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే పెళ్లి అని చెప్పి 2018 మార్చి 28న తిరుపతిలో కేసీఆర్ సమక్షంలో ఆదర్శ వివాహం చేసుకున్నారు పెద్ది సుదర్శన్. స్వప్న నల్లబెల్లి జడ్పీటీసీగా, వరంగల్ జడ్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. వారికి ఒక కొడుకు.
నిదర్శన్ రెడ్డి, ఒక కూతురు ధర్మిష్ట రెడ్డి ఉన్నారు. అయితే 2026 జూలై 26న హన్మకొండ నివాసంలో పల్మనరీ ఎంబాలిజం కార్డియాక్ అరెస్టుతో కుప్పకూలిపోయారు. సిపిఆర్ తర్వాత హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. 5 రోజుల చికిత్స తర్వాత జూలై 31, 2026 తెల్లవారుజామున 12 గంటల 51 నిమిషాలకు 52 ఏళ్ల వయసులో కన్ను మూశారు పెద్ది సుదర్శన్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి సహా అన్ని పార్టీల నేతలు నివాళులర్పించారు. అంత్యక్రియలు పోలీసు గౌరవాలతో నల్లబెల్లిలో జరిగాయి. వేలాది మంది క్యాడర్ ప్రజలు కూడా పాల్గొన్నటువంటి దృశ్యాలు మనం చూసాం. దాదాపుగా పెద్ది అంత్యక్రియల్లో కడసారి చూపు చూసేందుకు వచ్చినటువంటి వారి సంఖ్య 3 లక్షలు పైమాటే. ఇసుకేస్తే రాలనంత మంది జనం, దాదాపుగా 5-6 కిలోమీటర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ జనసందోహం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి ఆ జనసందోహం, వీటన్నిటిని బట్టి గత కొన్ని రోజులుగా ఎవరి పెద్ది సుదర్శన్ రెడ్డి అనేటువంటి చర్చ జోరుగా జరగడం, అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కావచ్చు, ఆయన వ్యక్తిగత జీవితం కావచ్చు, కేసీఆర్ 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రకటించేంత వరకు కూడా, ఈ నేపథ్యంలో కేసీఆర్ కు ఆయన ఎంత అత్యంత సన్నిహితుడో ఈ నేపథ్యంలో మనం విజువల్ గతంలో కూడా చూస్తున్నాం. అనతి కాలంలోనే, పార్టీ పెట్టినటువంటి అనతి కాలంలోనే, దాదాపుగా ఒక 5 ఏళ్ల కాలంలోనే 2006 సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డిని నియమించారు అని అంటేనే ఏ స్థాయి వ్యక్తో, ఏ స్థాయి రాజకీయ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తో కూడా మనందరికీ అర్థమవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వర్గ విభేదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి అందరూ ఒక తాటిపైకి వచ్చారు అని అంటే అది పెద్ది సుదర్శన్ రెడ్డి వల్లే సాధ్యమైందని కేసీఆర్ నమ్మారు కూడా. 2006 నుంచి 2014 వరకు దాదాపుగా 8 సంవత్సరాలకు పైగా ఒక జిల్లాకు అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, అలాగే సింహగర్జన సభ దాదాపుగా 25 లక్షల మందికి పైగా ఆ సభకు హాజరయ్యారు అనంటే అది పెద్ది సుదర్శన్ రెడ్డి వల్లే సాధ్యమైంది అనేటువంటి మాట. ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నిర్వహించినటువంటి అతిపెద్ద సభగా ఆ సభకు పేరు వచ్చింది అనంటే ఆ స్థాయిలో కార్యకర్తల్ని ఆయన ఏకం చేయడం కావచ్చు, కార్యకర్తల్ని గ్యాదర్ చేసి ఆ సభకు తీసుకొని రావడం కావచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని, అంటే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీని ఏ స్థాయిలో సంస్థాగతంగా, అంటే వచ్చినటువంటి వారు సాధారణ ప్రజలు కాదు, కేవలం కార్యకర్తలు మాత్రమే అనంటే అది కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డి వల్లే సాధ్యమైంది అనేటువంటి మాట. వచ్చినటువంటి వారు 25 లక్షల మంది టీఆర్ఎస్ పార్టీని ఆదరించేటువంటి వారు, వారందరూ కూడా కార్యకర్తలు, కీలక నేతలందరూ కూడా అక్కడికి రాగలిగారు అనంటే బికాస్ ఆఫ్ పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన 2014లో ఓడిపోయినప్పటికీ కూడా దీనికి సంబంధించి 2016-18 మధ్యలో సివిల్ సప్లైస్ కు సంబంధించి ఆయన చైర్మన్ గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత వచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఆయన నర్సంపేట ఎమ్మెల్యేగా గెలవటం, 2023లో ఆయన ఓడిపోవడం కావచ్చు. దీనికి సంబంధించి అప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి, ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తెచ్చినటువంటి మెడికల్ కాలేజీ కావచ్చు, నీళ్ల విషయంలో, విద్య విషయంలో ఆయన నియోజకవర్గంలో చూపించినటువంటి చొరవ దాదాపు ఒక 30-40 ఏళ్ల పాటు గుర్తుండిపోయే విధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కేసీఆర్ ను ఒప్పించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో తీసుకొచ్చినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు కానీ ఇతరత్ర అన్నింటిని కూడా నర్సంపేట ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి సెర్చ్ చేస్తూ ఉంటే కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు కానీ, ఆయన ఒక అద్భుతమైన నాయకుడని ఈజీగా కూడా ఇట్టే అర్థమైపోతుంది. అందుకే ఆయన మరణించిన తర్వాత దాదాపుగా నర్సంపేటకు, నల్లబెల్లికి ఒక 3 లక్షల మంది అంత్యక్రియలకు హాజరయ్యారు అనంటే ఎంత గొప్ప క్రియాశీలకంగా వ్యవహరించిన, నిబద్ధతతో కూడుకున్నటువంటి రాజకీయ నేతో అర్థమవుతుంది.